హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పండు మిరపకాయ పచ్చడి. ఇది సీజనల్గా చేసుకునే పచ్చడి. ఇప్పుడు పండు మిరపకాయలు చాలా వస్తున్నాయి కాబట్టి త్వరగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg పండు మిర్చి తీసుకున్నాను. దీనికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ నేను 1.5 kg పండు మిర్చి తీసుకున్నాను. మంచి కండ ఉన్నది, మెత్తగా లేనివి చూసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ కలర్ తొడిమలు ఉండేటట్లు చూసుకోవాలి. వీటిని వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద తడి లేకుండా చూసుకోవాలి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఆరిన తర్వాతనే ఈ తొడిమలు అనేటివి తీసేసుకోవాలి. ఏమాత్రం తడిదనం అనేది ఉండకూడదు. ఈ విధంగా మంచి కండ ఉన్న మిరపకాయల్ని తీసుకోవాలి. ఈ విధంగా తొడిమలన్నీ తీసేసుకోవాలి. ఇవి ఇట్లాంటివి మెత్తబడ్డవి వస్తే పక్కన తీసేసేయాలి. ఈ విధంగా ఇక్కడ నేను 1.5 kg తీసుకున్నాను. 1.5 kg తీసుకుంటే ఒక పావు కిలో ఎక్కువగానే తీసుకోవాలి. అందులో వేస్ట్గా కొద్దిగా పోతాయి కాబట్టి పావు కిలో ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నాకు 1700 grams వచ్చాయి. అలాగే దీనికి సరిపడా ఉప్పు మెజరింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను. 1/2 kgకి పండు మిర్చికి అయితే 125 grams తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg తీసుకున్నాను కాబట్టి 375 grams ఉప్పు తీసుకుంటున్నాను. దీనికి సమానంగా చింతపండును కూడా 375 grams తీసుకోవాలి. నారలు గింజలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలను ఇంత మందం వచ్చేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఈజీగా గ్రైండ్ కావడానికి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా చూడండి. కుంభమేళకు ఎవరైతే వెళ్తే వాళ్ళు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మేమైతే వెళ్ళి వచ్చాము. ఇది అంతకుముందు చేసిన వీడియో. ఇప్పుడు ఈ పండు మిర్చిని ఇందులోంచి మెత్తబడ్డవి తీసేసాను. ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మెంతులు వేస్తున్నాను. ఇవి 3 టేబుల్ స్పూన్ల మెంతులు. ఒక 1/2 kgకి అయితే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నానంటే 1.5 kgకి వేస్తున్నాను. అలాగే 1.5 kgకి సరిపడా 3 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని పౌడర్ లాగా సన్నగా పట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను చూడండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ వేయండి. మీ యొక్క లైక్ ద్వారా వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ కల్లుప్పును ఇంకొక మిక్సీ జార్లోకి వేసి అలాగే కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల పండు మిర్చిలోకి చింతపండు తొందరగా మెల్ట్ అవుతుంది. లేకపోతే అన్నీ ఒకేసారి వేస్తే చింతపండు అనేది నలగదు. అందుకని ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతాది కూడా రెండో ట్రిప్ కింద ఉప్పు చింతపండు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం చింతపండు అలాగే మొత్తం ఉప్పు ఈ విధంగానే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను 20 నుంచి 30 వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిర్చీలను కొద్దిగా వేస్తూ మిక్సీ జార్లో పట్టేటన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతపండు, ఉప్పు మిశ్రమం మిక్సీ పట్టుకుంది ఉంది కదా, అది కూడా ఇందులో కొద్దిగా వేసుకుంటూ అలాగే మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా పేస్ట్గా కాకుండా బరకగా పట్టుకోవాలి. అలాగే మిగతాది కూడా కొద్దిగా చింతపండు, ఉప్పు అలాగే పండుమిర్చి ముక్కల్ని వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా పట్టుకొని తర్వాత ఆవాలు, మెంతులు పౌడర్ పట్టుకున్నాం కదా, అది కూడా సగం ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి పైనుంచి వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి నేను మిక్సీ జార్లోనే వేస్తున్నాను. ఈ విధంగా వేసి కలుపుకొని ఒక్కసారి మిక్సీ 1 నిమిషం పట్టి వదిలేసామంటే పూర్తిగా కలిసిపోతుంది. ఈ విధంగా అవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందాక నేను చెప్పినట్లుగా సేమ్ ప్రాసెస్ అలాగే సెకండ్ ట్రిప్ ఈ విధంగానే వేసుకోవాలి. చింతపండు, ఉప్పు పౌడర్ని అలాగే మిరపకాయల్ని అలాగే మెంతులు, ఆవాల పొడిని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కుంభమేళాకు ఎవరెవరు వెళ్ళారో ఒకసారి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మేమైతే వసంత పంచమి, రథసప్తమికి 2 రోజులు అక్కడే ఉన్నాము. చాలా బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. వీలైతే ప్రయాగరాజ్ది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ విధంగా మొత్తం మిరపకాయల్ని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒకరోజు ఊరనివ్వాలి. అలాగైతేనే చింతపండు, ఉప్పు, మిరపకాయలు అనేది బాగా పడుతుంది ఒకదానికొకటి. మనకు అవసరం ఉన్నంత తీసుకొని పోపు పెట్టుకోవాలి. మిగతాది గాజు గ్లాసులో పెట్టుకొని గుడ్డ కట్టేసి పక్కన పెడితే సంవత్సరం మొత్తం తినేసేయచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు ఈ విధంగా పోపు చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం రిఫైండ్ ఆయిల్ కాకుండా వేరుశనగ నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేరుశనగ నూనె వేస్తే ఈ విధంగా నురగా వస్తుంది. అలాగే గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టుకొని వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు ఎంత అవసరం ఉందో అంత ఈ పండు మిర్చి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 వీక్ సరిపడా ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది.
మిగతాది గాజు గ్లాసులో పెట్టుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకొని తినేసేయచ్చు. వేడివేడి అన్నంలోకి పండుమిర్చి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పక్కా కొలతలతో చెప్పాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.